ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా అన్నలందరికీ నమస్తే. పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన సందర్భంగా వస్తున్న వివిధ విషయాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక తెలంగాణ సంస్కృత సారథి ఆఫీస్ మాదాపూర్లో యాజ్ ఎ చైర్పర్సన్గా దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్రం ప్రకటించిన అవార్డ్స్ గురించి కొంచెము బాధపడుతూ వ్యక్తం చేశారు. అరే, మనకు వచ్చిన అవార్డ్స్ని ఆహ్వానిస్తూ వాళ్ళకు అభినందన చెప్తూ ఆ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాము. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించిన కొన్ని ముఖ్యుల పేర్లు ఎవరైతే తెలంగాణ కోసం, ఎస్పెషల్లీ తెలంగాణ కోసం తొలి దశ మలి దశలో కీలక పాత్ర వహించి తమ జీవితాల ఆటతో మాటతో ఉద్యమాలతో ప్రజల్ని ఐక్యం చేసి తమ జీవితాలు అర్పించిన వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత దేశ ప్రభుత్వానికి ఎంతగా ఉందని వాళ్ళని ప్రకటించలేదని భావం వ్యక్తపరిచారు. సో దానికి భిన్నంగా మన గౌరవ కేంద్ర మంత్రి గారు, మన బండి సంజయ్ అన్న గారు కొంచెము అనుచితమైన వాక్యాలు మాట్లాడారు. ఏమన్నారంటే, గద్దర్ గారికి ఎందుకు ఇస్తాము అంటే, గద్దర్ గారని కూడా అనలేదు, గద్దర్కి ఎందుకు ఇస్తాము, గద్దరు చాలామందిని చంపిండు, రైట్, ఈజ్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. సో ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా తెలంగాణ సంస్కృత సారథి తరఫున, కళాకారుల తరఫున, తెలంగాణ కళాకారుల తరఫున, ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశ కళాకారుల మేధావుల తరఫున నేను ఆయన బిడ్డగా కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే గద్దరన్న ఏనాడు పైసల కోసమో పదవి కోసమో అవార్డుల కోసం పనిచేయలేదు. అది యావత్ ప్రజలందరికీ తెలుసు. ఆయన పేద ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, స్త్రీల కోసం, అణగారిన వర్గాల కోసం, మైనారిటీల కోసం, ప్రజల కోసం తన బుల్లెట్ను కూడా, తూటాలను కూడా తన వెన్నుముక్కలో ఉంచుకొని మరొక 25 ఏళ్ళు తన మీద తూటాలు జరిగినాక కూడా 21 ఏళ్ళు తను ప్రజల కోసం పాటై చివరికి కూడా మరొక్కసారి నేను ప్రజల్లో తిరుగుతాను, ఆపరేషన్ చేసుకుంటే ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాను, ప్రజల్ని చైతన్యవంతం పరుస్తాను అనే ఉద్దేశంతో ఆపరేషన్కి వెళ్ళి అమరుడైన ఘనత గద్దర్ గారు. గద్దర్ గారు ఒక చరిత్రకారుడు. గద్దర్ గారు ఆయన ఒక యుగ పురుషుడు. గద్దర్ గారికి ఒక అవార్డుతోనో మీరు చెప్పంగానే అవార్డు ఇచ్చేయడము, లేకపోతే మీరు అనగానే తక్కువైపోవడం ఎక్కువైపోవడం అనేది ఏముండదు. ఆయన సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీద ఉమ్ము పడుతుందని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక చాలా బాధకరమైన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ఈ అవార్డులు ఇస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ అవార్డు ఇస్తుందా అని ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే దేశ ప్రభుత్వము వివిధ రంగాల్లో తమ దేశంలో ప్రజల కోసం, ఎస్పెషల్లీ ప్రజల కోసం వివిధ రంగాల్లో వాళ్ళ నైపుణ్యాన్ని, సేవని భిన్నంగా చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించే భాగంలో ఈ అవార్డులు పురస్కరిస్తాయి. సో ఇది ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో అనలైజ్ చేసి దేశ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తుంది. కానీ మేమివ్వము, మేము పేరు మాట్లాడము, మేము అర్హుడు కాదు, మా వాళ్ళని చేసిండ్రు అనే మాటలు మరి బీజేపీ ఇస్తుందా, బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తుండ్రా, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ అవార్డులా, లేకపోతే సామాన్య ప్రజలు కూడా దీనికి అర్హులా కాదా తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఎంతగానో ఉంది. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే, మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు గద్దరన్న చనిపోగానే ఇమీడియట్గా 15 రోజుల లోపట గద్దరన్న కుటుంబానికి, అంటే అమ్మగారికి, విమలమ్మ గారికి ఉద్దేశిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. అట్లాగే మన బండి సంజయ్ అన్న గారు గవర్నర్ స్థాయిలో ఉండి కూడా మనకు ఒక ఉత్తరం రాయడం జరిగింది. పర్టికులర్ ఇంటికి వచ్చారు మన కిషన్ రెడ్డి అన్న గారు, అట్లాగే బండారు దత్తాత్రేయ అన్న గారు గవర్నర్ స్థాయిలో ఉండి మన ఇంటికి వచ్చి అమ్మని పరామర్శించిపోయారు. సో బండి సంజయ్ అన్న గారు కానీ, విష్ణు అన్న గారు కానీ, ఇతర బీజేపీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి ఏంటంటే, మరి ఇక్కడ మోడీ గారు తప్ప, మా పెద్దలు, మా కుటుంబ సభ్యులు బండారు దత్తాత్రేయ గారు తప్ప, మా కిషన్ అన్న గారు తప్ప, మా రామకృష్ణ అన్న గారు తప్ప, మా లక్ష్మణ్ అన్న గారు తప్ప, మీరు ఫస్ట్ మీ పార్టీలో ఉన్న పెద్దలని అడిగి పరిశీలించి
మీరు మాట్లాడేది కరెక్టా లేదా అని మాలాంటి చిన్నపిల్లలకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సరిపోయింది, ఏమైనా అడుగుతారా? సరిపోయింది. ఎవరన్నా మాట్లాడుతా? భాస్కర్ అన్న మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ ఇది కాబట్టి. అవార్డు విషయంలో మనం ఏ విధంగా చూస్తాం? అవార్డు రావడం రాకపోవడం అనే అంశం ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు యుద్ధం అంటారు కదా, పద్మశ్రీ ఏ విధంగా చూస్తారు? దాని ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ మామూలుగా చూస్తే గద్దరన్నకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే ఒక సామాన్య ప్రజల. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము నంది అవార్డులు ప్రకటిస్తూ రాష్ట్రంలో గౌరవం దక్కింది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన తొలిదశ మలిదశ గద్దరన్నతో పాటు మన అందశ్రీ గారు కానీ, గోరెంటి వెంకన్న గారు కానీ, ఇంకోటి పేరు పెట్టారు జయధీర్ తిరుమల అన్న గారు, ప్రెస్లో జయధీర్ తిరుమల అన్న కానీ, వాళ్ళు ఎందుకు గౌరవించుకోవాలి? అది దేశంలో కూడా గౌరవిస్తే మన రాష్ట్ర ప్రజలకు, రానున్న తరానికి, యూత్కి ఒక స్ఫూర్తిదాయకం ఉంటుంది. రైట్. ఇప్పుడు చెడుతో బట్టి, టెక్నాలజీ పరంగా చెడుతో బట్టి వ్యసనాలకు గురవుతున్న వాళ్ళకు ఇలాంటి అవార్డ్స్ వస్తే వాళ్ళు ఇన్స్పైరింగ్గా అవుతారనే ఒక ఉద్దేశంలో మన కాంగ్రెస్ పార్టీ, మన హక్కు అది, అవార్డు అనేది మన హక్కు, మనం కష్టపడ్డ మన హక్కు, అది దేశంలో కూడా మనకు రావాలనే ఒక గౌరవం దక్కాలనే తపనతో మన కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పేం లేదనుకుంటున్నాను. అది మన ప్రభుత్వం రిప్రజెంట్ చేసిందన్నమాట. మేడం, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు భావజాలాన్ని తప్పుపెట్టడం మనకు అసలు రీజన్ ఏమన్నా ఉందనుకుంటున్నారు? మొదటిగా బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అదేమంటారు మావోయిస్ట్ పార్టీని తప్పు పడుతూనే వచ్చింది. మీరు చూస్తుంటే ఈ 6 నెలల్లో ఎంతోమందిని, ఎవరైతే గోండులు ఉన్నారో, ట్రైబ్జల్స్ ఉన్నారో, వాళ్ళు ఏం కోరుతున్నారంటే సింపుల్గా మా ఇంట్లో మమ్మల్ని బతకనియండి, మా అడవిలో మమ్మల్ని బతకనియండి అని ప్రశ్నించినందుకు అసలు వాళ్ళు గన్నులు పట్టుకుంటలో లేదో కూడా తెలియదు మరి. రైట్. వాళ్ళని పట్టుకొని కాల్చేసి చంపడం జరుగుతుంది. సో అది నిజంగా చూసానంటే భారత రాజ్యాంగం ప్రకారం దాన్ని పరిశీలించి ఖచ్చితంగా ఎన్కౌంటర్ని నిజమైన ఎన్కౌంటర్లా ఏంటా నిజ నిర్ధారణ చేసి ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. చిన్న బిట్టు, అంటే ఈ బిట్టు పాడితే అర్థమవుతుంది అన్నమాట. పాడా? దేవుడి పేరిట దేవుని దోచిరి, దేవుడి పేరిట దేవుని దోచిరి, మతం పేరుట మంటలు పెట్టిరి, కులాల నడుమ కొండి పెట్టిరి. దేవుడి పేరిట దేవుడి దోచిరి, మతం పేరిట మంటలు లేపిరి, కులాల మధ్య కొండి పెట్టిరి. సో ఇది ఎవరు చేస్తున్నారో ప్రజలు బాగా తెలుసు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలకు గొప్ప న్యాయ నిర్ణేతలు, వాళ్ళే నిర్ణయిస్తారు ఎవరికి ప్రకటించాలి, ఎవరు ప్రకటించొద్దు, ఎవరు ముందరు పోవాలి, ఎవరు కుర్చీలో కూర్చోవాలి, ఎవరు కుర్చీలో కూర్చోవద్దని రానున్న టైంలో ప్రజలే నిర్ణయిస్తారని నేను కోరుతున్నాను. అంతే కదండి. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు పద్మ అవార్డులకు సంబంధించిన విషయంలో గద్దరన్న మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం. బండి సంజయ్ కుమార్ గారు కావాలనే ఉద్దేశపూర్వకంగా గద్దరన్నను అభిమానించే కోట్లాది మంది ప్రజలను, గద్దరన్న జీవితాంతం ఈ సమాజంలో అసమానతలు పోవాలి, అంటరానితనం పోవాలి, మనుషులు సమానంగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి అని చెప్పి జీవితాంతం గద్దరన్న గారు ఒక్క సిద్ధాంతానికి పరిమితం కాకుండా గద్దరన్నను కేవలం నక్సలైట్ కోణంలోనే ఒక మూస ధోరణితోటి బండి సంజయ్ కుమార్ గారు కనుక ఆలోచిస్తే గద్దరన్న అర్థం కాదు. మేమందరం కూడా గద్దరన్నతో దాదాపు 20 ఏళ్ల పాటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, తెలంగాణ ఉద్యమకారులంగా గద్దరన్నతో పాటు కలిసి నడిచిన వాళ్ళం. 2004 నుంచి మొదలుకుంటే మొన్న చనిపోయే వరకు కూడా గద్దరన్నతోటి ఉన్నవాళ్ళం. గద్దరన్న ఈ దేశంలో ఒక అంటరాని కులంలో పుట్టి, ఈ దేశంలో ఒక మనిషిగా గుర్తించబడడానికి నిరాకరించబడిన కులంలో పుట్టి
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ వరకు వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ఇక్కడ జరుగుతున్న తెలంగాణ ప్రాంతమే కావచ్చు, తెలుగు ప్రాంతమే కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్న దోపిడీ, అణిచివేత, ఆధిపత్యము ఇట్లాంటి సమాజంలో పట్టిన రుగ్మతలకు వ్యతిరేకంగా గద్దరన్న తన జీవితంలో ఒక మార్గంలో వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. గద్దరన్న పుట్టగానే నక్సలైట్ కాదు. గద్దరన్న చదువుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తొలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి ప్రభావంతో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ కోసం చాలామంది మేధావులు మాట్లాడుతున్న క్రమంలో ఒక తొలితరం విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చి ఈ తెలంగాణ రావడం వల్ల ఈ ప్రాంతంలో దోపిడీ, ఆధిపత్యం తగ్గుతుందని ఆలోచించి తన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని డిస్కంటిన్యూ చేసి, అంటే ఒక అంటరాని అట్టడుగు కులం నుంచి వచ్చిన వ్యక్తి అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానంతో ఈ సమాజం మారాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ రోజు నక్సలైట్ ఉద్యమంలో చేరడం జరిగింది. కానీ నక్సలైట్ ఉద్యమంలో చేరి కేవలం నక్సలైట్ పార్టీలకు మాత్రమే పనిచేసిన వ్యక్తి అంటే కాదు. గద్దరన్న యుద్ధం శరణం గచ్చామి అన్న నోటితోటే గద్దరన్న బుద్ధం శరణం గచ్చామి అని కూడా తన జీవితాంతం ఒక అంబేద్కర్ ఆచరణవాదిగా, ఒక బౌద్ధ ఆచరణవాదిగా మీరందరూ కూడా మీరందరూ చూసే ఉంటారు. గద్దరన్న చనిపోయినప్పుడు లేదా గద్దరన్న కొడుకు వెన్నెలక్క వాళ్ళ అన్న చనిపోయినప్పుడు, చంద్రకిరణ్ చనిపోయినప్పుడు కూడా గద్దరన్న ఒక బౌద్ధ సాంప్రదాయం ప్రకారం, అప్పటికే గద్దరన్న నక్సలైట్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక బౌద్ధ సాంప్రదాయం ప్రకారం తన అంత్యక్రియలు చేయడం జరిగింది. గద్దరన్న చనిపోయిన నాడు కూడా మనమందరం చూసినాం, ఒక బౌద్ధ ఆచరణలో ఆయన నడవడం జరిగింది. ఒక అంబేద్కర్ వాదిగా, ఒక పూలేవాదిగా, ఒక సావిత్రిబాయి పూలేవాదిగా, ఒక కొమరం భీం వాదిగా, ఇట్లా చెప్పుకుంటూ పోతే గద్దరన్న ఒక పెరియార్ వాదిగా, ఒక భగత్ సింగ్ వాదిగా, అంటే గద్దరన్న ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక అభ్యుదయవాదిగా అనేక సిద్ధాంతాలను మేళవించుకున్న ఒక మానవత్వవాదిగానే గద్దరన్న ఈ సమాజం చూసింది. గద్దరన్న కేవలం ఏదో బండి సంజయ్కి వ్యతిరేకంగానో లేదా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానో గద్దరన్న మీద కాల్పులు జరిగిన తర్వాత ఆయనకు చట్ట ప్రకారం ఆయుధం తీసుకున్నాడు. కానీ ఆ ఆయుధాన్ని ఏ బీజేపీ నాయకుడిని కాల్చడానికి, ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడిని కాల్చడానికి ఎప్పుడు కూడా తన తుపాకీని వాడలేదు. నిన్న బండి సంజయ్ కుమార్ చాలా దారుణంగా గద్దరన్న మా బీజేపీ కార్యకర్తలను హత్య చేసిండు, గద్దరన్న నరహంతకుడు అని చెప్పేసి ఇలా ఆంధ్రలో విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఒక బీజేపీ నాయకుడు ఇట్లా ఒక తప్పుడు కూతలను కూసి, ఎందుకంటే ఇలా గద్దరన్న పేరును ఇలా ఈ ప్రాంతంలో అంటే నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఒక భావజాల పరంగా ఈ దేశంలో మనుధర్మశాస్త్రం ఉండాలి, మనువాద భావజాలం ఉండాలి, ఈ దేశంలో మరే ఇతర సిద్ధాంతం ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇలా మనువాద సిద్ధాంతం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్లు పనిచేస్తూ ఉంటే ఇలా దానికోసం దాని ప్రతినిధిగా ఇలా బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడారు. మరి ఇందాక అక్క చెప్పినట్టు ఇలా సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గద్దరన్న కుటుంబానికి, విమలా గద్దర్ గారికి సంతాప సందేశాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారికి తెలియదా గద్దరన్న ఒక నక్సలైట్ నాయకుడని, గద్దరన్న ఒక నక్సలైట్ వాది అని చెప్పేసి? మరి ఆ రోజు తెలియదా? మరి ఎందుకోసం నరేంద్ర మోడీ గారు ఇలా ఆ రోజు సంతాప సందేశాన్ని ప్రకటించారు? అంటే ఒకవేళ నరేంద్ర మోడీ గారు తప్పైతే మీరు సమాధానం చెప్పాలి దానికి, లేదా మీరు తప్పైతే నరేంద్ర మోడీ గారు మీ మీద తక్షణమే మిమ్మల్ని కేంద్ర క్యాబినెట్ నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని తప్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము. మీరు రాజీనామా చేస్తారా, కేంద్ర క్యాబినెట్ నుంచి నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని తప్పిస్తారా, మీరు తేల్చుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గద్దరన్న గత తెలంగాణ ప్రభుత్వంలో అవమానానికి గురైండు. తెలంగాణ రాష్ట్రం రావడం కోసం, ఈ సమాజం మారడం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం భారత రాజ్యాంగాన్ని చేతబట్టి ఆ రోజు ఒక బుద్ధుని జెండాని చేతబట్టి 2007లో శాంతి యాత్రను, తెలంగాణ మహాసాంస్కృతిక శాంతి యాత్రను చేయడం జరిగింది. అందులో మేమందరం ఆ రోజు విద్యార్థి నాయకులుగా, ఉస్మానియా విద్యార్థి నాయకులుగా గద్దరన్నతోటి 100 కిలోమీటర్లు ప్రయాణించిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్నతోటి చివరి వరకు కూడా నడిచిన వాళ్ళం. అంటే ఇవాళ గత ప్రభుత్వం అవమానించినందుకు, తెలంగాణ కోసం రక్త తర్పణం చేసినందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దరన్న పేరు మీద అవార్డులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ లేదా బండి సంజయ్ కుమార్ గారు, అట్లా అనేక మంది, ఇవాళ బండి సంజయ్ కుమార్ బయటికి చెప్పొచ్చు కాక, కానీ అనేక మంది బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నాయకులు
కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని చేతబట్టి ఇలా సంవిధాన్ బచావో జై భీమ్ జై సంవిధాన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా ఇలా గద్దరన్న మీద కావచ్చు, లేదా మొన్నటికి మొన్న పార్లమెంట్లో నిండు పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా గారు ఇలా అంబేద్కర్ని అవమానించిన విధంగానే ఇలా తెలంగాణలో గద్దరన్నను బండి సంజయ్ కుమార్ గారు అవమానించారు. అంటే అంబేద్కర్ బతికున్నప్పుడు అవమానాలు తప్పలేదు, అంబేద్కర్ చనిపోయినాక అవమానాలు తప్పలేదు, ఇలా గద్దరన్న బతికున్నప్పుడు అవమానాలు తప్పలేదు, గద్దరన్న చనిపోయినాక కూడా అవమానాలు తప్పలేదు. ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం, యావత్తు తెలుగు సమాజం, అణగారిన దళిత బహుజన ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలను హర్షించరని చెప్పేసి ఖచ్చితంగా మీరు గద్దరన్న కుటుంబానికి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి బేషరతుగా, లేకపోతే మీరు రాజీనామా చేయాలని చెప్పేసి, లేకపోతే నరేంద్ర మోడీ మిమ్మల్ని తప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.